హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రాత్రి జరిగిన ఐపీఎల్ మెగా యాక్షన్ గురించి, అలాగే మిగిలి ఉన్న ప్లేయర్స్ గురించి, అసలు ఎవరు ఏ టీంలో ఉన్నారు ఇప్పటిదాకా ప్లేయర్స్ టీం మొత్తం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే నిన్న జరిగిన ఐపీఎల్ యాక్షన్లో ఎవరు ఎంత అమౌంట్ బిట్ చేశారో, ఇంకా ఏ ఫ్రాంచైజ్ దగ్గర ఎంత అమౌంట్ మిగిలి ఉందో మనం మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఏ ప్లేయర్ని ఏ టీం టార్గెట్ చేసిందో మాట్లాడదాం. ఓకేనా? జస్ట్ వెయిట్. యా, తొలి రోజు వేలం ముగిసింది. ఈరోజు మళ్ళీ ఈవినింగ్ 3:30 నుండి స్టార్ట్ అయింది మళ్ళీ. ఓకే, తొలి రోజు ఆట ముగిసింది. యాక్చువల్గా ఏంటంటే మొత్తం 84 మంది ఆటగాళ్ళు అయితే వేలంలో పాల్గొన్నారు. అందులో 72 మంది మాత్రమే అమ్ముడుపోయారు. మిగతా వాళ్ళందరూ సోల్డ్, అంటే అమ్ముడుపోలేదన్నమాట. వీళ్ళలో రిషబ్ పంత్ వచ్చేసరికి 27 కోట్లతో వేరే లెవెల్. ఐపీఎల్ హిస్టరీలో 2008 నుండి 2025 జరగబోయే ఐపీఎల్ అంతవరకు ఇంత అమౌంట్ ఇప్పటి వరకు ఎవరు అందుకోలేదు. సెకండ్ మోస్ట్ శ్రేయస్ అయ్యర్, మామూలు విషయం కాదు కదా. 26.75 crores అనమాట. వేరే లెవెల్ అయ్యా, వేరే లెవెల్. వీళ్ళిద్దరు మాత్రం ఇయ్యరు. ఐపీఎల్ హిస్టరీ రికార్డ్ బద్దలు కొట్టేశారు అనుకోండి. ఇప్పటి వరకు ఎప్పుడు జరగదు కూడా. ఇంకా ఐపీఎల్ జరిగినంతకాలం జరగదు కూడా. ఇంత అమౌంట్ ఇప్పట్లో ఎవరు బెటరు. దీనికి వీళ్ళకి ఎంత అమౌంట్ రావడానికి కారణం ఢిల్లీ. ఎస్, ఢిల్లీ వాళ్ళే ఊరికి అట్లా లేపారు అనుకోండి ఇద్దరిని. ఢిల్లీ వాళ్ళు కొనలేదు, కానీ మిగతా వాళ్ళ అమౌంట్ ఏంటి వేస్ట్ చేయాలి ఎలా అయినా. సో మంచి స్ట్రాటజీతో వచ్చారనమాట ఢిల్లీ వాళ్ళు. అందరికీ హై బడ్జెట్లో అందించేసి ప్లేయర్స్ని వీళ్ళు మాత్రం చాలా తక్కువలో సోల్వ్ చేసుకున్నారు. మంచి ప్లేయర్స్ని సోల్వ్ చేశారు. వాళ్ళని కూడా చూద్దాం ఎవరిని కొన్నారు, ఎంత పెట్టి కొన్నారు అనేది. ఓకే, ఇప్పుడు 1 by 1 కేటగిరీ మనం చూద్దాం. ఏంటంటే అన్క్యాప్డ్ స్పిన్నర్స్, అన్క్యాప్డ్ బ్యాట్స్మెన్స్, అన్క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళలో ఎవరు ఎంత ఏ టీం పెట్టి విట్ చేసింది మనం పూర్తిగా చూసేద్దాం. చూడండి, ఫస్ట్ వచ్చేసరికి సిమ్రన్ సింగ్. ఓకేనా, సిమ్రన్ సింగ్ 1.50 crores సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకుంది. అలాగే వైభవ్ అరోరాని కోల్కతా నైట్ రైడర్స్ ఎప్పటిలానే మళ్ళీ కోల్కతాకి వెళ్ళిపోయాడు. 1.8 crores. ఎస్, 1.8 crores. అలాగే విజయ్ కుమార్ వైజాగ్ ఇంతకుముందు ఆర్సీబీకి ఆడాడు కదా, ఇప్పుడు పంజాబ్ కింగ్స్ తీసుకున్నాం. 1.80 crores. తర్వాత మోహిత్ శర్మ వచ్చేసరికి 2.2 crores ఢిల్లీ క్యాపిటల్స్. వాళ్ళకి బౌలింగ్ ప్లస్ అవ్వచ్చు మేబీ. ఇంకా ఆకాష్ మధ్వాల్, ఎప్పట్లా ఇంతకుముందు ఆకాష్ మధ్వాల్ ఎట్టాడాడు ముంబై కదా, ముంబై ఆర్టీఎం యూస్ చేసుకున్నది. సో వీళ్ళని రాజస్థాన్ తీసుకుంది. 1.2 crores అది. నెక్స్ట్ వచ్చేసరికి రసిక్ దార్ తెలుసు కదా, మంచి స్పిన్నర్. యా, ఆర్సీబీ తీసుకుంది. ఎంతకి? 6 crores. ఎస్, 6 crores తీసుకుంది. వీళ్ళు వచ్చేసరికి అన్క్యాప్డ్ స్పిన్నర్స్. ఇప్పుడు అన్క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్స్ చూద్దాం. ఎవరెవరంటే విష్ణు వినోద్ 95 లక్షలతో పంజాబ్ కింగ్స్ తీసుకుంది. నెక్స్ట్ ఆర్యన్ జోయల్ అనమాట. ఆర్యన్ జోయల్ ఇంతకుముందు ఎప్పుడు ఆడలేదు, ఇదే జస్ట్ ఫస్ట్ ఐపీఎల్. తనకి 30 లక్షలతో ఎల్ఎస్జీ తీసుకుంది. నెక్స్ట్ వచ్చేసరికి అనుజ్ రావత్, ఆర్సీబీ రిటైన్ చేసుకోలేదు, ఆర్టీఎం ద్వారా తీసుకోలేదు మళ్ళీ. సో ఈసారి గుజరాత్ టైటాన్స్ వాళ్ళు బిట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి రాబిన్ మింజ్ని యాక్చువల్గా ఇద్దరు పోటీ పడ్డారు, కాకపోతే ఫైనల్లీ ముంబై ఇండియన్స్ 65 lakhsకి దక్కించేసుకుంది. మనవాడు కొంచెం బౌలింగ్ మంచిగా వేస్తారనమాట. అది వచ్చేసరికి అన్క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్స్. నెక్స్ట్ వచ్చేసరికి అన్క్యాప్డ్ వికెట్ కీపర్స్ వచ్చేసరికి చూద్దాం. అంటే అన్ని పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కదా. సో మనం జస్ట్ ఒక స్క్రిప్ట్ టైప్లో రాసుకున్నాం. అశుతోష్ శర్మ ఇంతకుముందు తెలుసు కదా, పంజాబ్కి కొన్ని ముఖ్యమైన విన్స్లో మంచి కీలక పాత్ర పోషించాడు అశుతోష్ శర్మ. ఎస్, ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ 3.80 crores పెట్టి తీసుకుంది. ఎస్, 3.80 crores పెట్టి తీసుకుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మణిపాల్ లుమ్రోర్ కూడా ఆర్సీబీ వదిలేసిందబ్బా. ఆర్సీబీ ఏంటంటే ఎవరిని మీద ఇంట్రెస్ట్ చూపించట్లా. కేఎల్ రాహుల్ అనుకున్నాం, కేఎల్ రాహుల్ తీసుకోలేదు. రిషబ్ పంత్ అనుకున్నాం, రిషబ్ పంత్ కూడా తీసుకోలేదు. అశ్విన్ అనుకున్నాం, అశ్విన్ తీసుకోలేదు.
స్టార్క్ను కూడా తీసుకోలేదు. తీసుకుంది ఓకే. అసలు హుడ్, పిన్సాల్ట్, ఇంకెవరు రసిక్ ధర, ఇంకా ఇంకెవరు ఉన్నారు. ఒక మొత్తం 5 ప్లేయర్స్ని తీసుకుంది అనుకుంటా. చూద్దాం, అవి కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ అన్క్యాప్డ్ ఆల్రౌండర్స్ వచ్చాయి. అభినవ్ మనోహర్ అన్క్యాప్డ్ ప్లేయర్ అనమాట. దీనికి 3.2 crores పెట్టి ఎస్ఆర్ఎస్ తీసుకుంది. ఓకే, మంచి పర్ల బాగా యూజ్ అవుతాడు. ఎద్దుల్ అన్సోల్లో పడిపోయాడు, మళ్ళీ ఎవరు తీసుకోలేదన్నమాట. కరుణాయని ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది 50 lakhs. ఎస్. నెక్స్ట్ వచ్చేసరికి రఘువంశీ ఎప్పట్లానే మళ్ళీ కోల్కతాకి వెళ్ళిపోయాడు 3 కోట్లతో. అది నేహాల్ వదేరా ముంబై వదిలేసింది కాబట్టి ఈయన పంజాబ్ కింగ్స్ తీసుకుంది 4.2 కోట్లతో పంజాబ్ కింగ్స్ తీసుకుంది. అది వచ్చేసరికి అన్క్యాప్డ్ ఆల్రౌండర్స్. నెక్స్ట్ బ్యాటర్స్ చూద్దాం. నూర్ అహ్మద్ చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంది. నూర్ అహ్మద్. ఎస్. అసరంగా 5.25 crores ఆర్ఆర్ తీసుకుంది. జంపాన్ వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ లాగేసింది. చాలా ఎస్ఆర్హెచ్ టీం మాత్రం ఏకదమ్ ఉంది ఈ సంవత్సరం. స్పిన్నర్స్ ఉన్నారు, ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, ఆల్రౌండర్స్ ఉన్నారు, మంచి హార్డ్ హిట్టర్స్ ఉన్నారు. ఏం తక్కువైంది, ఈసారి కప్పు కొట్టడం అనడంలో తప్పు లేదు. పక్కా ఎస్ఆర్హెచ్ రావచ్చు. అది ఫాస్ట్ బౌలర్స్ వచ్చేసరికి ట్రెంట్ బోల్ట్ వచ్చేసరికి మళ్ళా ఓల్డ్ టీం ముంబై ఇండియన్స్కి వచ్చాడు. ఈసారి ముంబై బౌలింగ్ కూడా బుమ్రా, బోల్ట్ దంచి కొడతారు. హార్దిక్ పాండ్యా దంచి కొట్టేస్తారు. నటరాజన్ ఢిల్లీ క్యాపిటల్స్తో 10.75 crores పెట్టి తీసుకుంది. ట్రెంట్ బోల్ట్ వచ్చేసరికి 12.50 crores పెట్టి ముంబై ఇండియన్స్ తీసుకుంది. ఖలీల్ అహ్మద్ సిఎస్కే మంచి బౌలర్ అబ్బా. సిఎస్కే కొట్టేశారని చెప్పండి. 4.8 crores పెట్టి తీసుకున్నారు. తర్వాత ఎప్పటి నోకియా కేకేఆర్ తీసుకుంది. తర్వాత ఆవేష్ ఖాన్ని ఎల్ఎస్జి ఎప్పట్లానే రిటైన్ చేసుకుందని చెప్పండి, రిటైన్ చేసేసుకుంది. నెక్స్ట్ ప్రసిద్ధ్ కృష్ణ 9.5 crores పెట్టి గుజరాత్ టైటాన్స్ అయితే ఓన్ చేసేసుకుంది. అజర్ హుడ్ ఆర్సీబీకి వచ్చిండయా మళ్ళీ తిరిగి 12.5 crores. స్టార్కి వాళ్ళు పెట్టిందంతా 11.5 crores. అసలు వుడ్కి ఇల్లు పెట్టింది 12.5 crores. ప్రశాంతంగా స్టార్కి వెళ్తే చాలా మంచిగా ఉండేది కదా. ఇంకా అది అలా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి వికెట్ కీపర్స్ జితేష్ శర్మని 11 crores పెట్టి బెంగళూరు తీసుకుంది. అది బెంగళూరు ఆల్రెడీ ఉన్నాడు కదా, వికెట్ కీపరే కదా. జితేష్ శర్మ ప్లేస్లో బౌలర్ని ఇంకా నన్ను తీసుకున్నా పోయేది. అలాగే ఇషాన్ కిషాన్ ఎస్ఆర్హెచ్ బొడ్డోని లాగేసుకుంది, ముంబై వదిలేసింది. అది గుర్బజ్ని కోల్కతా తీసుకుంది ఎప్పట్లానే 2 crores పెట్టేసి. పిన్సాల్ చెప్పాను కదా, ఆర్సీబీ ఎంత 11.5 crores. అది నెక్స్ట్ డికాకు 3.6 crores పెట్టేసి కేకేఆర్ దక్కించుకుంది. ఓకేనా. తర్వాత మ్యాక్స్వెల్ పంజాబ్ కింగ్స్ 4.20 crores. ఆర్సీబీ ఎంత దరిద్రం అంటే నిజంగా అంత తక్కువలో ఉన్నప్పుడు కమ్మగా రిటైన్ చేసుకోవచ్చు కదా. ఆర్డీఎంలో ఉన్నాయి 5 crores అంటే మంచి ప్లేయరు. అంటే మ్యాచ్ ఫెయిల్ అవుతుంటారు, బ్యాట్స్మెన్ అన్నా ఫెయిల్ అవుతుంటారు, అన్నీ అవుతుంటారు, కానీ తీసుకోవాలి తప్పదు, అది మ్యాటర్. తర్వాత మిచెల్ మాస్ ఎవరు తీసుకున్నారు తెలియదు, గుర్తులేదు. స్టోయినిస్ పంజాబ్ కింగ్స్ తీసుకుంది. మళ్ళీ మామూలు విషయం కాదు. వెంకటేష్ అయ్యర్ అమ్మ బాబు, వెంకటేష్ అయ్యర్కి ఆర్సీబీ కేకేఆర్ బీభత్సమైన పోటీ పడ్డాయి అనుకోండి. లాస్ట్ వరకు వెళ్ళిందంటే ఆర్సీబీ, కానీ కేకేఆర్ కొట్టేసింది 23.75 crores లాగేసుకుంది కేకేఆర్ని. మళ్ళా రవిచంద్రన్ అశ్విన్ సిఎస్కే తీసుకుంది 9.75 crores. అలాగే రచన్ రవీంద్రన్ కూడా 4 crores పెట్టి సిఎస్కే తీసేసుకుంది. ప్రేజర్ మెరుగేరుకున్నా కదా ఢిల్లీ లాగేసుకుందబ్బా ఊరికట 9 crores. నేను అనుకున్న ఆర్సీబీ ఏమన్నా ట్రై చేసిద్దాం అనుకున్నా, బట్ ఇంట్రెస్ట్ చూపించలేదు. రాహుల్ త్రిపాఠిని ఎప్పటిలానే మళ్ళీ చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంది. డై కన్వే మళ్ళీ చెన్నై సూపర్ కింగ్స్కి వచ్చేసాడు. చెన్నై టీం కూడా సూపర్ ఉంది గురు, మామూలు లేదు. హ్యారీ బ్రూక్ని ఎవరు ఢిల్లీ క్యాపిటల్స్ కొనేసుకుని 6.25 crores అనుకుంటా, అంతే.
కేఎల్ రాహుల్ మీద పాపం ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ అదంతా వర్కౌట్ అవ్వలేదు గురు. వర్కౌట్ అవ్వలేదు. ఆర్సీబీ వాళ్ళు అందరూ అక్కడ నిద్రపోతున్నారు వెళ్ళి. ఏం చేద్దాం చెప్పండి. ఆడ ఉండడానికి ఇంకెవరున్నారు? మ్యాక్సిమం ఉంటే వెస్టిండీస్ ప్లేయర్స్, ఇంగ్లాండ్ ప్లేయర్స్, ఆల్రౌండర్స్ ఉన్నారు. తర్వాత సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఆల్మోస్ట్ అయిపోయారు. ఇంకా కొంతమంది చూద్దాం. ఇవాళ ఉంది కదా, ఎవరిని బిట్ చేస్తారో. ఇంకా 39 కోట్ల 32 కోట్లే ఉన్నట్టున్నాయి. చూద్దాం. ఇంకా 11 మందిని తీసుకోవాలి. 11 మందిని తీసుకోవాలి. ఇంకా ఎవరెవరిని తీసుకుంటారో చూద్దాం. కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ కొట్టేసింది 14 కోట్లు. మార్క్రమ్ని 2 కోట్లు పెట్టి ఎల్ఎస్జీ తీసేసుకుంది. లివింగ్ స్టోన్ తీసుకుంది ఆర్సీబీ. ఆల్రౌండర్ ఓకే, యూజ్ అవ్వచ్చు. 8.5 కోట్లు పెట్టారు లివింగ్ స్టోన్కి. నెక్స్ట్ మహమ్మద్ సిరాజ్ అయితే వదిలేసింది ఆర్సీబీ. వదిలేసింది, గుజరాత్ తీసుకొచ్చుకుంది. 12.25 కోట్లు పెట్టేసి గుజరాత్ తీసుకుంది. సిరాజ్ చాలా హోప్స్ పెట్టుకున్నారు పాపం ఆర్సీబీ ఫ్యాన్స్. నేను కూడా. తర్వాత యుజేందర్ చాహల్ 18 కోట్లు. మామూలు విషయం కాదు కదా. చాహల్ ఏకదమ్ పంజాబ్ కింగ్స్కి వెళ్ళిపోయాడు. డేవిడ్ మిల్లర్ ఎప్పట్లానే ఎల్ఎస్జి లాగేసుకుంది. ఎంత? 7.5 కోట్లు పెట్టి. మహమ్మద్ షమి 10 కోట్లు. ఎస్ఆర్హెచ్. ఈసారి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ మామూలు. ఇందాక ఆల్రెడీ చెప్పేశాను కదా అది. ఎప్పటిలాగే రిషబ్ పంత్ ఆల్రెడీ చెప్పాను. తర్వాత శ్రేయస్ అయ్యర్ చెప్పాను. ఇంకెవరున్నారు? ఎస్. తర్వాత వచ్చేసరికి మిచెల్ స్టార్క్ 11.7 కోట్లు. ఎస్, ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. తర్వాత బట్లర్ని గుజరాత్ టైటాన్స్ 15.75 కోట్లు పెట్టింది. మామూలు విషయం కాదు కదా. అది మ్యాటర్. కగిసోర్ రబాడాకి గుజరాత్ టైటాన్స్ ఎంత పెట్టింది? 10.75 పెట్టి తీసేసుకుంది. హర్షదీప్ సింగ్ 18 కోట్లు. ఫస్ట్ ప్లేయర్ ఇన్ యాక్షన్ భయ. మంచి పోటీ వచ్చింది. 18 కోట్లు వర్త్. అది ఇది భయ జరిగింది. మళ్ళీ ఇంకో వీడియోతో నెక్స్ట్ ఈరోజు జరగబోయే ఐపీఎల్ యాక్షన్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఓకే, బాయ్ బాయ్.